ఎంతసేపు దాని మనసుకు నచ్చినోడిని పెళ్లి చేసుకుందని చింతకాయ కబుర్లు చెప్తున్నావే కానీ ఇందులో రాజేంద్ర ఆడిన నాటకం నీకు అర్థం కావడం లేదు. నీ తమ్ముణ్ణి ఈ ఇంటికి అల్లుడుగా చేయాలనుకుంటావా? నీకెంత ధైర్యం రా? అదే అసలు విషయం ఇంతవరకు వచ్చిందని నాకు తెలియదు సార్. తెలుసుంటే అసలు ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు సార్. మీకింత ద్రోహం చేసి మీ కడుపు మంటే కారణమైన వాడు నా తమ్ముడే కాదు సార్. వాడికంటే మీరే నాకు ఎక్కువ. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. తను ఇప్పుడే కాదు, అసలు జీవితంలో తల్లే కాలేదు. ఏంటండి, చిన్న వాంతికే స్కానింగ్లు అవి అన్నారు. ఇంతకీ ఏం తెలిసింది? నేను తల్లిని కాబోతున్నాను. నీకు తల్లయ్యే అదృష్టం లేదమ్మా. ఈవిడ గారికి ఈ జన్మలో తల్లయ్యే అవకాశం లేదు కాబట్టి నువ్వు ఈవిడ గారికి విడాకులు ఇచ్చేయి. చాలా థ్యాంక్స్ అంకుల్. మీరు లేకపోతే కావ్యతో నా పెళ్లి జరిగుండేది కాదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అంకుల్. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే చాలు, నా రుణం తీర్చినట్లే. నాకు మాత్రం ఎందుకో భయంగా ఉంది మావయ్య. మా అన్నయ్య అసలే మంచివాడు కాదు. తనకిష్టం లేకుండా మా పెళ్లి జరిపించినందుకు మీ మీద పగ తీర్చుకుంటాడేమో అని భయంగా ఉంది. ఇప్పుడు అవకాశం మీ అన్నయ్యకి లేదులేమ్మా. అప్పుడంటే మీ మామయ్యకి బోల్డంత ఆస్తుండేది. మీ అన్నయ్యకి కోపం వచ్చినప్పుడంతా గోడౌన్స్ తగలపెట్టించడం, కాంట్రాక్టులు రాకుండా చేయటమో చేసేవాడు. ఇంకా దేన్నో నాశనం చేసి పగ తెచ్చుకోవటానికి ఇంకా మా దగ్గర ఏం మిగిలిందమ్మా? మీ హరణయ్య దగ్గర నుంచే ఫోను. ఏంటి హరి ఇలా ఫోన్ చేశావు? చెల్లెలు గుర్తొస్తుందా? లేదు రాజేంద్ర, నీ కూతురు పరిస్థితి ఏంటో నీకు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. ఈ జన్మలో నీ కూతురికి తల్లయ్యే యోగం లేదు. జీవితాంతం గొడ్డుదానిలా ఉండాల్సిందే. అలాంటి ఆడది నా ఇంటి కోడలుగా ఉండటానికి వీల్లేదు. నా చెల్లెలికి పెళ్లి చేసి నీ ఇంట్లో పెట్టుకున్న ఆదర్శమూర్తివి కదా. నీ కూతురిని కూడా తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. నా తమ్ముడికి ఇంకో పెళ్లి జరిపిస్తాను. అది నా కూతురే అయ్యుంటే నువ్వు వద్దన్నా తీసుకొచ్చి పోషించుకొని ఉండేవాడిని రా. కానీ ఎప్పుడైతే అది నీ ఇంటి కోడలైందో అప్పటి నుంచి నా కూతురు కాకుండా పోయింది. అయినా ఇన్నాళ్ళు నెత్తినెట్టుకు తిరిగావు కదరా, ఇప్పుడెందుకు కుక్కలారుస్తున్నావు? పెట్టే ఫోన్. చూడు రాజేంద్ర, నేను చెప్పాల్సింది చెప్పాను. మర్యాదగా నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్ళావా సరే సరే, లేదనుకో నేను కుక్కలు అరవడం కాదు, నీ కూతురి బతుకు కుక్క బతుకైపోతుంది. బాగా ఆలోచించుకో. ఏంటండి, ఏం జరిగింది? ప్రియకి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరుగుతుంది? ఎంతటి వాళ్లకైనా చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు కదా. ప్రియ కూడా ఇప్పుడు అదే ప్రతిఫలం అనుభవిస్తుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఏం చెప్పమంటావో నా ప్రియకి ఈ జన్మలో తల్లయ్యే యోగమే లేదట. మనం వెళ్ళి ప్రియని తెచ్చుకుంటే వాడి తమ్ముడికి ఇంకో పెళ్లి జరిపిస్తాడట. ఎన్ని పెళ్లిళ్ళు జరిపిస్తాడో నేను చూస్తాను.
ప్రియా, మమ్మీ మమ్మీ वाह क्या सीन है वो बढ़िया सेंटिमेंट सीन है చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఏంటి భువనేశ్వరి దేవి గారు మీరొక్కరే వచ్చారు మీ శ్రీవారు రాలేదా అవునులే కూతురికి కడుపని తెలుసుంటే శ్రీమంతం జరిపించడానికి వచ్చిండేవాడు కూతురికి కడుపే పండదని తెలిసాక ఇక ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఏంటి హరి అలా మాట్లాడుతున్నావు? ఇప్పటికే జరిగిన దానికి నా బిడ్డ బాధతో కుమిలిపోతుంది. ఇంకా సూటిపోటి మాటలని బాధ పెట్టడం న్యాయమా చెప్పు? నీ మొగుడు నాకు పెట్టిన బాధతో పోలిస్తే ఇప్పుడు నేను పెడుతున్న బాధ ఏ పాటిది? ఏవో 2 కాంట్రాక్టులు కాకుండా చేశానని నా మీద పగ పెట్టుకొని నా చెల్లెల్ని ఎవడో ప్లాట్ఫామ్ గాడికిచ్చి పెళ్లి చేస్తాడా? నా చెల్లెల్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న ఆదర్శమూర్తి కదా. ఇప్పుడు పిల్లల పుట్టని నీ కూతుర్ని కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోమను. ఏంటి బావగారు, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఎవ్వరూ నన్ను సపోర్ట్ చేయకపోయినా మీరే నాకు అండగా నిలిచి మీ తమ్ముడికి భార్యం చేశారు. నన్నంత ప్రేమగా చూసుకున్న మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ప్రేమ నీ మీద కాదు, నీ వెనుకున్న డబ్బు మీద. అప్పుడంటే నీ బాబు దగ్గర కోట్లు మూలుగుతున్నాయి కాబట్టి వాటిని నీ ద్వారా కొట్టేయచ్చని నిన్ను ఇంటికి కోడలు చేశా. కానీ ఇప్పుడేం మిగిలింది? నీ బాబు దగ్గర బూడిద సంచి మిగిలింది, నీకున్న గర్భసంచి పోయింది. ఇక నీ అవసరం మాకేంటి? కాబట్టి నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో, లేకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం హరి. ఆయన ఏదో నీ చెల్లెలు పెళ్లి జరిపించారని ఆయన మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తున్నావా? ఒకప్పుడు నా బిడ్డ ఈ ఇంటి కోడలు కావాలని రాయబారాలు నడిపావు. ఇప్పుడు డబ్బు లేదని నా బిడ్డని ఇంట్లోంచి పంపించేస్తానంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీ చేత మెడపట్టుకొని బయటికి ఎట్టించుకునేంత కర్మ నా బిడ్డకేం పట్టలేదు. నీలాంటి పాపాత్ముడు నీ ఇంట్లో నా బిడ్డను ఉంచటం కంటే నాతో తీసుకెళ్ళటమే మేలు. నా బిడ్డ నాకేం భారం కాదు. రామ్మా. మమ్మీ, నేను రాను మమ్మీ. నేనెందుకు రావాలి? ఇది నా భర్తుండే ఇల్లు. నాకు చావైనా బతుకైనా ఇక్కడే. నేనెక్కడికి రాను మమ్మీ. మొన్న నువ్వేమన్నావు గుర్తుందా? గౌడన్ మొత్తం తగలబడిపోయి డాడీని వదిలి నిన్ను నాతో రమ్మంటే చావైనా బతుకైనా డాడీతోనే అన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మమ్మీ. నాకు చావైనా బతుకైనా నా భర్తతోనే. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మమ్మీ. నాకు చావైనా బతుకైనా నా భర్తతోనే. అయినా నేను చేసిన పాపానికి నాకు శిక్ష పడాల్సిందే. భార్గవిని అడ్డు తొలగించుకోవడానికి చేతబడి చేయించాను.
తన జీవితం నాశనం అయిపోవడానికి కారణమయ్యాను. ఇంకా డాడీని ఎన్నో మాట్లాడినాను. ఆ పాపం ఊరికి పోదు మమ్మీ. ఆ పాపం నన్ను శాశ్వతంగా అమ్మతనానికి దూరం చేసింది. ఇలా అందరి చేత మాటలు పడేలా చేస్తుంది. నాతో పాటు మీరు కూడా ఎందుకు మమ్మీ మాటలు పట్టావు? వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంటే అమ్మ కూతురు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీకు ఇలా మర్యాదగా చెప్తే వినరు. మిమ్మల్ని ఎంత ధైర్యం రా నీకు? నా చెయ్య పట్టుకుంటావా? వదలరా! అసలు నీకెంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయి చేసుకుంటావు? మర్యాదగా చైతి, లేకపోతే అన్నయ్యవని కూడా ఆలోచించను. రేయ్, నీకేమైనా పిచ్చెక్కిందిరా? దీనికి ఇంక పిల్లలు పుట్టర్రా. ఇది గొడ్రాలు. దీన్ని ఉంచుకుని ఏం చేస్తావు? ఈ ఇంటికి వారసుని ఇవ్వలేని ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని పంపించేయి. పంపించమనడానికి నీకేం హక్కుందన్నయ్య? ఈ ఆస్తి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. ఈ ఇంట్లోంచి నా భార్యను పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. అయినా వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయినా పట్టించుకొని వాడివి వారసుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏరా, ఆఫ్టర్ ఆల్ దీనికోసం అన్నయ్యనే ఎదురిస్తావా? అయినా ఇది ఈ ఇంట్లో ఎన్ని రోజులున్నా ఒక్కరోజైనా దీంతో మనస్ఫూర్తిగా కాపురం చేసావా? ఎప్పుడూ ఆ భార్గవి గురించి ఆలోచిస్తుంటావు కదరా. ఇదంటే ఇష్టం లేనప్పుడు ఇక దీని గొడవ నీకెందుకురా? ఇదిగో, అన్నీ ఆలోచించే చెప్తున్నాను. నీకు ఈ అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే దీన్ని బయటికి పంపించే. నువ్వొక అన్నయ్యవి, మళ్ళీ నీకు గౌరవం. అసలు నేను భార్గవిని కాదని ప్రియని పెళ్లి చేసుకున్నప్పుడే నేను చేసిన తప్పని నువ్వు నిలదీసుంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. అయినా నేను నా భార్యతో కాపురం చేస్తున్నానా, నా భార్య అంటే నాకు ఇష్టమా, ఇవన్నీ నీకు అనవసరం. నా చేత మెళ్ళలో తాళి కట్టించుకున్నందుకు ప్రియకి ఇంట్లో ఉండే హక్కుంది. తనని వెళ్ళిపోమ్మనే అధికారం ఎవరికీ లేదు. పాపం, అనవసరంగా గొడవలు పెద్దది చెయ్యొద్దు. మామూలుగా మీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదు. లేదత్తయ్య, మీకు తెలియదు. అన్నయ్య కదా అని పోనీ అని ఊరుకుంటుంటే అదే అలసైపోతుంది. నా భార్య మీద చేయి చేసుకోవడానికి ఇంకేం హక్కు ఉంది? ఇంకోసారి నా భార్య మీద చేయి పడని, అప్పుడు చెప్తాను నీ సంగతి. రా ప్రియా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో